మానవ సేవే మాధవ సేవ అని విశాఖ పెందుర్తి రైతు బజార్ రైతులు మానవత్వం చాటుకున్నారు. విజయవాడ గత 8 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వరద బాధితులకు ఎన్ని సహాయక చర్యలు చేపడుతున్నా పెందుర్తి రైతు బజార్ రైతులు మానవతా సేవ దృక్పథంతో సోమవారం ఉదయం విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు, కాయగూరలు తమ వంతు సహాయాన్ని రైతులు అందించారని రైతు బజార్ ఈఓవి ఎస్పీ షర్మిల మీడియా ముందు వెల్లడించారు. అలాగే విశాఖలో ఉన్న అన్ని రైతు బజార్ల నుండి వరద బాధితులకు కాయగూరలు రైతులు పంపిస్తున్నారని ఆమె తెలిపారు. అంటే ఆవిడ వస్తున్నాయట, కొంచెం లేట్ అవుతుంది. బంగాళదుంప తీసు నమస్కారం అండి. ముందుగా గత 8 రోజులుగా విజయవాడ వరద బాధితులు వానలు పడడం వల్ల మనం చూస్తూ ఉన్నాం. వరద బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు నిత్యావసరాలు లేకపోవడం వల్ల. సో అది మనం గమనించి ఏంటంటే మన విశాఖ జిల్లా నుంచి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 13 రైతు బజార్ల నుంచి కూడా కూరగాయలు అనేవి సేకరించి పంపడం అనేది జరుగుతుంది. అందులో పెందుర్తి రైతు బజార్ నిమిత్తం ఇక్కడ ఒక 100 కేజీలు ఉల్లిపాయలు, ఒక 100 కేజీలు బంగాళదుంప, 20 కేజీలు బెండకాయలు, 50 కేజీలు క్యాబేజీ, ఇలా చాలా వరకు కూరగాయలు అన్ని రకాలు కూడా రైతుల సహకారంతో స్వచ్ఛందంగా మేము ఇవ్వడం అనేది జరుగుతుందండి. ధన్యవాదాలు.